ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరిని తక్కువ నెయ్యితో కమ్మగా, నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. పండగలప్పుడు ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ రవ్వ కేసరిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. అలాగే మనం తీసుకున్న నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని కూడా సగం వరకు ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇది సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. రవ్వ వేగడానికి కనీసం 9-10 నిమిషాల టైం పడుతుంది. ఈలోగా మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే చిటికెడంత కుంకుమ పువ్వు, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకొని ఈ నీళ్ళని మరొక స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మరో పక్కన రవ్వ కూడా బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. రవ్వని ఎంత బాగా వేయించుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా కుదురుతుంది. రవ్వని ఇలా బాగా వేయించుకున్న తర్వాత మరో పక్కన కాగుతున్న వేడివేడి నీళ్ళని కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారిగా యాడ్ చేసుకుంటే రవ్వ పైకి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కంప్లీట్గా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించామంటే రవ్వ నీళ్ళలో బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వేడివేడి పాలని తీసుకోవాలి. ఇలా సగం వరకు నీళ్ళని, సగం వరకు పాలని తీసుకొని రవ్వ కేసరిని చేసుకుంటే రవ్వ కేసరి చాలా కమ్మగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే రవ్వ పాలలో బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1.5 కప్పుల పంచదారని తీసుకోవాలి. తీపి కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే 2 కప్పుల పంచదారని తీసుకోవచ్చు. ఈ పంచదార ప్లేస్లో మీరు కావాలంటే 2 కప్పుల బెల్లం తురుముని కూడా తీసుకోవచ్చు. పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించామంటే పంచదార పూర్తిగా కరిగిపోయి రవ్వ మిశ్రమం ఇలా సిల్కీగా అవుతుంది. రవ్వ కేసరి కలర్ఫుల్గా రావడం కోసం ఇక్కడ నేను మరికొంచెం ఫుడ్ కలర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ని కూడా తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చివర్లో ఆయిల్ని తీసుకోవడం వలన రవ్వ కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండి రవ్వ కేసరి రెడీ. ఇలా తక్కువ నెయ్యితోనే సూపర్ టేస్టీగా, నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా రవ్వ కేసరిని చేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రవ్వ కేసరిని మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.